జన్మభూమి కార్యక్రమంలో తదుపరి కార్యక్రమం మీరు ఒకసారి చూస్తే మొత్తం సమాజ వికాసంలో ఎంఆర్ఓ నోడల్ ఆఫీసర్ వస్తాడు వచ్చి కండక్ట్ చేయాల్సిన కోరుతున్న నోడల్ ఆఫీసర్ తొందరగా నోడల్ ఆఫీసర్ వస్తారు. బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరే వచ్చి వాళ్ళ అనుభవాలు కూడా చెప్తారు. తొందరగా రమ్మ నీ పేరు చెప్పమ్మా, కండక్ట్ చేయి, మీటింగ్ ఎట్టు కండక్ట్ చేస్తుందాం. జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సభకు నమస్కారం తెలుపుతూ, ఈ రోజు ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏవైతే మనకు కుటుంబ సంక్షేమము, సమాజ సంక్షేమము, తర్వాత డిజిటలైజేషన్ ఇవన్నిటి కింద నగదు రహిత లావాదేవీలు నిర్వహించుటకు, తర్వాత మానసిక ఉల్లాసం కలిగించుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలు 100% అక్షరాస్యత సాధించడానికి, తర్వాత ఈ జన్మభూమి కార్యక్రమంలో కొన్ని మనకు అసెట్లు పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది కాబట్టి ఈ కార్యక్రమం కోసం కుటుంబ సంక్షేమం కోసం 15 సూత్రాలతో మన ప్రభుత్వం వారు ప్రతి కుటుంబానికి ఒక హామీ కల్పిస్తుంది. అదేవిధంగా 10 అంశాలతో ప్రతి సమాజానికి భద్రత కల్పిస్తుంది. అదేవిధంగా మా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ 15 మంది భద్రతా అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను సామాజిక భద్రతా అధికారిగా పనిచేస్తున్నా, అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు విజయలక్ష్మి. నేను సామాజిక భద్రతా పెన్షన్ల మీద పనిచేస్తాము. అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ఇక్కడ మన బుక్కపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించి సామాజిక భద్రతా పెన్షన్లు మొత్తం 1555 ఉన్నాయి. ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు 711, వితంతు పెన్షన్లు 484, చేనేత పెన్షన్లు 10, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు 210, అభయహస్తం పెన్షన్లు 137, కల్లు గీత కార్మికులు 3, మొత్తం పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయి. అదేవిధంగా మాకు ఇక్కడ కొత్తగా ఎవరైనా పెన్షన్స్ జన్మభూమి కార్యక్రమంలో కూడా మేము అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారి అర్జీ రూపకంగా ఇచ్చినచో ఇప్పుడు మనం పెన్షన్స్ కూడా తర్వాత వారి అర్హతను బట్టి మన జన్మభూమి కమిటీతో ఎంపిక చేయబడుతుంది. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో 171 పెన్షన్లు మనకు ప్రస్తుతం నమోదై ఉన్నాయి, అర్హులుగా ఉన్నాయి. వాటిని కూడా మన జన్మభూమి కార్యక్రమంలో ఎంపిక చేసి ఆ తర్వాత అర్హులైన వారిని కూడా అదేవిధంగా భద్రతా అధికారులు ఒక్కొక్కరిని 1 నిమిషం కేటాయించవలసిన. ఒక నిమిషం రమ్మని పిలవండి. ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి బెనిఫిషియరీ పిలిపించండి, ఆఫీసర్ పిలిపించండి. ఆఫీసర్, బెనిఫిషరీ, సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి అధికారి రావాలి. ఒక బెనిఫిషరీస్ అందరినీ వరుసగా నిలబెట్టుకోండి. అక్కడ లైన్ లో రమ్మని చెప్పండి. రమ్మనండి. తీసుకునేవారు ఈ గ్రామంలో నెలకు 15,76,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికిచ్చే మొత్తం 3,1555 పెన్షన్లకు గాను మొత్తం చూస్తే 15,76,000 ఇస్తున్నాం. ఇంకా అప్లికేషన్లు అయితే 178 వచ్చినాయి. అవన్నీ మీరు అందరూ కూర్చొని ప్రాధాన్యత క్రమంలో పేర్లు ఇస్తే ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి ఇస్తాం. మీరు కూడా నీతి నిజాయితీగా ఉండాలి, ప్రభుత్వానికి సహకరించాలి. ఎవరికైతే కష్టం ఉందో వాళ్ళకే ఇస్తే మనకు కూడా ప్రభుత్వానికి ఒక పద్ధతి ప్రకారం డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అర్హులకే ఇవ్వాలి, అర్హులకే ఇప్పించే బాధ్యత గ్రామం కూడా తీసుకోవాలి. రమ్మన పంపించి పోలీస్ తొందరగా, టైం తక్కువ ఉంది. మీరు స్క్రీన్ చేసి పంపేయండి. అందరిని నిలబెట్టండి. ఒకసారి వరుసగా అన్ని బెనిఫిట్స్ నిలబెట్టుకొని రమ్మనండి. ఆఫీసర్ కూడా రమ్మనండి. అదేవిధంగా ఆహార భద్రత కింద వారి అధికారి తహసీల్దార్ గారు, వారి లబ్ధిదారులు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మొత్తం
ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ రమ్మనండి. సార్ ఇప్పుడు ఈ అమ్మాయిని రమ్మని పెన్షన్ తీసుకున్న ఒకరు రమ్మనండి, ఒకరో ఇద్దరిని. వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి ఒక లబ్ధిదారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రండిమ్మా, రమ్మా, రండిమ్మా. రా, మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? మాట్లాడే పెద్దగా మాట్లాడు, చెప్పు. నువ్వు ఏంటి, మీ పిల్లలు ఏం చేస్తారు? నీ పేరేంటి? నా పేరు కె కృష్ణప్ప సార్. కె కృష్ణప్ప గారు, మీ పిల్లలు ఏం చేస్తారు? బుక్కపట్నం పంచాయతీ. మీ పిల్లలు ఏం చేస్తారు? బేల్దారులు సార్. బేల్దారులు. వాళ్ళు భోజనం పెట్టరా నీకు? పెడతారు సార్. పెడతారా? నేనే సార్ ఇద్దు, నేనే కుటుంబ నువ్వేనా? లేవాదేవీలు. నీకెందుకు పెన్షన్? మళ్ళా వాళ్ళు బేల్దారు పనులు చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఇంకో వరకు ఇస్తే మంచిది కదా అంటున్నా. నువ్వు కూడా పని చేస్తావా? పని చేస్తావు. ఉపాధి పథకం కింద ఉపాధి పథకం కింద కూడా చేస్తున్నావు. అవును. ఈయన అర్హులైన మీ ఊర్లో పింఛన్కి? ఉప సర్పంచ్ సార్. ఉప సర్పంచ్ సార్ పంచాయతీకి. వయసు క్వాలిఫికేషన్ నాకు తెలుసు కానీ ఓకే. ఇప్పుడు ఈయన కూడా కొంత సంపాదించుకుంటున్నాడు, దానికి అండగా మనం కూడా ఇచ్చాం. పిల్లలు కూడా ఉన్నారు, కుటుంబ పెద్దగా ఉన్నాడు. కంబైన్డ్ గా ఉండాలనే కోరుకుంటూ ఆ పెద్దమ్మని రమ్మనండి, ఆ ముసలమ్మని. ఓకేమ్మా, థ్యాంక్ యూ. సార్ రమ్మా. నీ పేరేంటి తల్లి? మైక్ పట్టుకో. గంగమ్మ. ఎంతమంది పిల్లలు తల్లి నీకు? నాకు పిల్లలు లేరు. ఎవరు లేరా? లేరు. నువ్వు ఒకటేనా? నీకు పిల్లలు లేరా? లేరు. నీకు భూమి ఎవరు, అన్నం ఎవరు పెడతారు? కూలినాను. కూలినానికి పింఛనేత పడతాం. పింఛనేత. పింఛన్ డబ్బులతో నువ్వే తీసుకుంటావా? సరిపో. ఈ డబ్బులు వస్తుంది కరెక్ట్ గా? దీనివల్ల లాభమేనా? లాభమే. ఏం లాభం? ఇట్లా చేసుకొని తినేది. ఆ 1000 రూపాయల వల్ల కొంత లాభం ఉంది, దానివల్ల కొంతవరకు సుఖంగా ఉన్నావు. ఇలాంటి ముసలి వాళ్ళ కోసమే నా తాపత్రయం అంతా కూడా. నా అన్నవారు లేరు, ఒంటరి. ఈ 1000 రూపాయల వల్ల కొంతవరకు ఉపయోగపడింది. ఇదే నేను ఆలోచించింది. ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో ఉండే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారికి అండగా ఉంటే నా జీవితానికి అదే సార్థకత. అందుకనే ఈరోజు పింఛన్లు నేరుగా పంపిస్తున్నాను. పోయిన నెల ఒక్క నెల డిమానిటైజేషన్ వల్ల పింఛన్లు ఇవ్వలేకపోతే నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఈ నెల చెప్పారు, ఏమైనా చేయండి, నాకు అనవసరం, నేరుగా పింఛన్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరనే పాతపాతులు ఇవ్వాలని మళ్లీ పాతపాతులు ఇప్పిస్తున్నా. ఈ నెల పింఛన్ వచ్చిందమ్మా? వచ్చిందా? డబ్బులు వచ్చి ఇంకా ఇవ్వలేదా? ఎవరు ఎంఆర్ఓ? ఎవరు ఇక్కడ? విలేజ్ ఆఫీసర్, ఊర్లో విలేజ్ ఆఫీసర్. విలేజ్ ఆఫీసర్ కూడా రావాలి. బాధ్యత కలిగిన లోయెస్ట్ ఆఫీసర్ ఇక్కడ ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు ఇంకా వీడికి. ఎవరిక్కడ విలేజ్ ఆఫీసర్, పంచాయతీ ఆఫీసర్? ఏంటి మీ పంచాయతీ ఆఫీసరు నువ్వేనా? ఎందుకు ఇవ్వలేదు? సార్ అవ్వ ఇంకా రాలేదు సార్, తీసుకునేకి రాలేదు సార్. అవ్వ ఇంకా నువ్వే తీసుకుపోవాలి కదా. అవును సార్, నువ్వే ఇవ్వాలి కదా. వెళ్తున్నాం మరి ఆవిడ వెళ్తున్నాం సార్. అవును సార్. ఇప్పటి వరకు తమ్ముళ్ళు వినండి. నీ పేరేంటి తమ్ముడు? సార్ ప్రేమ్ కుమార్ సార్. నా పేరు ప్రేమ్ కుమార్ సార్. నువ్వే పంచాయతీ ఆఫీసరే? అవును సార్, పంచాయతీ. ప్రేమ్ కుమార్ పంచాయతీ సెక్రటరీ కరెక్ట్ గా పనిచేస్తున్నాడా? తప్పు చెప్పొద్దండి, కరెక్ట్ గా చెప్పండి. బాగా లేకపోతే చెప్పండి, నేను యాక్షన్ తీసుకుంటా, కానీ తప్పు చెప్పకూడదు. తప్పు చెప్తే మీకే నష్టం. బాగా పనిచేస్తున్నాడా లేదా? బాగా పనిచేస్తున్నాడు చేయి పైకెత్తండి. బాగా పనిచేస్తున్నాడు అనేవాళ్ళు ఓకే చేయి దించండి. బాగా పని చేయలేదని వాళ్ళు చేయి పైకెత్తండి. బాగా పనిచేయడు అనేవాళ్ళు. ఏం తమ్ముడు, అక్కడక్కడ ఒకరిద్దరు ఉన్నారు, జాగ్రత్త. అందుబాటులో ఉండాలి. నువ్వు కూడా నేర్చుకోవాలి, ఎట్లా పనిచేయాలి కూడా నేర్చుకోవాలి. మెజారిటీ ఆమోదయోగ్యం చెప్పినా
ఇప్పుడు నేను ఇది 3వ రోజు 5వ రోజు అవును సార్ అవును సార్ 5వ రోజు కాబట్టి 5వ రోజుకి అయిపోయి ఉండాలా అవును సార్ ఇవ్వలేదంటే లేదు సార్ ఇంకా నువ్వు కొంచెం 98% వెనకబడ్డావు. ప్రతి నెల 98% ఇస్తాం సార్ 4వ రోజు ఈరోజు ఈసారి కొంచెం ఇస్తాం సార్ 4వ రోజు ఈరోజు ఈసారి కొంచెం ఈ జన్మభూమి కార్యక్రమంలో కొంచెం లేట్ అయింది సార్ తెలియదు నాకు అవన్నీ కాదు తప్పకుండా ఇస్తాం సార్. తప్పకుండా ఇంత మునుపంతా ఇచ్చాడమ్మా బాగానే ఇచ్చేవాడా ఇచ్చినారు సార్ అప్పుడు బాగానే ఇచ్చేవాడా ఇచ్చినారు ఎప్పుడు పైసలు అడగలా ఆహా. అడిగాడా ఇచ్చినారు ఇచ్చినారు కాదు 1000 రూపాయలు ఏమన్నా పైసలు అడిగాడా ఏం లేదు 1000 రూపాయలు ఇచ్చేసినారు 1000 రూపాయలు ఇచ్చాడా ఆ. ఓకే ఓకే తల్లి ఓకే దట్స్ గుడ్ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మంచి పని చేసేవాడు అభినందించాలి మంచి పని చేయకపోతే ఖండించాలి నేను కూడా అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని పూర్తిగా సహకరిస్తాను ఈరోజు నేను అనుకున్న పనులన్నీ సుజావుగా జరుగుతున్నాయంటే దానికి కారణం మెజారిటీ అధికారులు ఒకరిద్దరు ఉన్నారు కానీ మెజారిటీ మాత్రం బాగా సహకరిస్తున్నారు ఆహారబాద్. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా అభినందించాలి థ్యాంక్ యూ నెక్స్ట్ ఆహార భద్రత కింద అమ్మా నువ్వు మాట్లాడమ్మా ఒక నిమిషం మాట్లాడి మీ బెనిఫిషియరీ పిలిపించేపు సార్ నా పేరు ఉషారాణి సార్ తహసీల్దారు సార్ మొత్తంగా ఈ బుక్కపట్నం పంచాయతీలో 3558 రేషన్ కార్డులు ఉన్నాయి సార్ ఇందులో తెల్ల కార్డులు 3147 అంత్యోదయ అన్న యోజన కార్డులు 408 అన్నపూర్ణ కార్డులు 3 ఉన్నాయి సార్ మొత్తంగా ఈ 4వ విడత జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు 148 మంజూరు అయ్యాయి సార్ అటు లబ్ధిదారులు కూడా వచ్చారు ఈ నెల నుంచి మేము ఎఫ్పీ షాపుల్లో అన్ని షాపుల్లోనూ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము స్టార్ట్ చేశాం సార్ విజయవంతంగా ఇప్పుడు 3వ రోజు కూడా విజయవంతంగా అందరూ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే పంపిణీ చేస్తున్నాము దీనికి ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు సార్ ఈ సభాముఖంగా ప్రజలకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ లబ్ధిదారు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇచ్చామ్మా సంక్రాంతి కానుక కూడా ఇచ్చాం సార్ సంక్రాంతి కాను కూడా అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్ ఎందుకు ఇస్తున్నాం చెప్పమ్మా ఫిలాసఫీ ఏంటి చెప్పు ఎందుకు ఇస్తున్నాం ఇవన్నీ సార్ సంక్రాంతి కానుక అంటే ఇప్పుడు ఇంతకు ముందే మీరు చెప్పారు సార్ మన మత సామరస్యానికి అనుగుణంగా అందరికీ ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి తేడా లేకోకుండా ముస్లిమా క్రిస్టియనా హిందువా అని తేడా లేకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పండుగను కూడా సంతోషంతో ఆనందంతో జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీరు ఉచితంగా ప్రజలకు ఈ కానుకలన్నీ కూడా అందజేస్తున్నారు సార్ దీనికి ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఓకే అమ్మా ఇప్పుడు ఇక్కడ పౌష్టికాహార భద్రత కూడా అంగన్వాడీ సూపర్వైజర్ వచ్చి ఒక్క నిమిషంలో చెప్పమ్మా నువ్వు ఒక్క నిమిషంలో చెప్పాలి అంగన్వాడీ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ అందరూ బాగున్నారా బాగా ఉంటే చెప్పండి గట్టిగా చప్పట్లు కొట్టి బాగున్నారని చెప్పండి బాగానే ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు విలేజ్ మాల్స్ పెట్టాం కమిషన్ పెంచాం ఎవరన్నా ప్రభుత్వాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా ఫేర్ ప్రైస్ షాప్కి వస్తే వ్యతిరేకంగా మాట్లాడడం అలాంటివే లేవా సంతోషం కొంతమంది పాత వాసనలతో ఇంకా ప్రభుత్వం కమిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వృద్ధులు ఉంటే గట్టిగా ఉండాలి రమ్మా నువ్వేంటమ్మా రేషన్ కార్డు లబ్ధిదారు రేషన్ కార్డు లబ్ధిదారమ్మా ఇట్రా నీ పేరేంటి ఇన్ని రోజులు కార్డు ఎందుకు రాలేదు ఇప్పుడు కార్డు డివైడ్ చేసుకున్నావా ఏంటి చెప్పమ్మా దగ్గర పెట్టుకోమ్మా మైక్ దగ్గర పెట్టు నా పేరు అమరావతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొదటగా సభకు నమస్కారం అమ్మా సభకు నమస్కారం అని చెప్పమ్మా టైం సేవ్ అవుతుంది సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు రేషన్ కార్డు చాలా రోజుగా రావట్లేదు ఎన్నోసార్లు అప్లై చేశాను కానీ ఇప్పుడు వచ్చింది అంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఎందుకంటే మా భర్త కూడా లేరు ప్రతి ఒక్క పేదలు అందరూ పండగ జరుపుకోవాలని మన సారు ఎంతో దయతో ఈ యొక్క ఆహార భద్రతా పథకాన్ని మంజూరు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇన్ని రోజులు మీరు ఇంట్లో మీ అత్తగారితో వాళ్ళతో ఉన్నావమ్మా అవును సార్ ఇప్పుడు వేరేగా ఉన్నావా ఆయన చనిపోయి 1 year అయింది సార్ అదే మా పిల్లలు ఏం చేస్తారమ్మా ఒక పాప ఉంది చదువుతుంది సార్ చదువుకుంటానమ్మా ఓకే అమ్మా ఇప్పుడు నీకు పొలం ఎంత ఉంది ఏమీ లేదు సార్ పొలమే లేదు పొలము లేదు ఇల్లు ఏమీ లేదు సార్ కనీసం ఈ రేషన్ కార్డు ద్వారా అయినా ఈ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవడానికి కారణం ఏమంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే ఇప్పుడు ఆ పాప చెప్పినట్టు భర్త చనిపోయాడు ఒక పాప ఉంది అలాంటప్పుడు ఇలాంటి రేషన్ కార్డు ఉంటే కొంతవరకు అండగా ఉంటుంది
అందుకని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చాం. దీనికి ఆ అమ్మాయి యొక్క స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి తల్లి. అందరూ ఓకే. అంటుంటారు సార్ మీకు ఎవరు సపోర్ట్ అని. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోవడం ఏమంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన ఎప్పుడు ప్రజల్ని తన కన్న పిల్లల్లాగా పాలిస్తారని ఒక గట్టి నమ్మకం అనడమే కాదు ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మా. చాలా నేను వారు చెప్పింది వాస్తవం. నేను కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కష్టపడకూడదని, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, మీకు అండగా ఉండాలని నేను పనిచేస్తున్నా. అలాంటి భావన కలిగిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చెల్లమ్మ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. నెక్స్ట్ రమ్మా. మా టైం తక్కువ ఉంటుంది. తర్వాత పౌష్టికాహారం ఒకసారి బ్రీఫ్ చేయమ్మా. ఎవరు చేస్తున్నారో ఏఎన్ఎంలు కానీ పౌష్టికాహారం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ బ్రీఫ్ గా రావాలి తొందరగా. ఆఫీసులు కూడా నిలబడుకొని విడి ఆఫీసులు వారుగా వచ్చేయండి, అడ్డంగా ఉండొద్దండి, దారి వదిలిపెట్టండి. అందరికి నమస్కారం. ఈ ఊర్లో చంద్రన్న భద్రత నెక్స్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళ ఆఫీసర్ గారు ఇద్దరు రావాలి. చెప్పమ్మా గట్టిగా. అంగన్వాడీ దగ్గరగా అమ్మా, దగ్గరకు వచ్చి మైక్ దగ్గర పెట్టుకోమంటాడు. సార్ ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఈ పంచాయతీలో 18 ఉన్నాయి సార్. ఇక్కడ టౌన్ లో 12 సెంటర్లు ఉన్నాయి సార్. గవర్నమెంట్ బిల్డింగ్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా 6 శాంక్షన్ అయినాయి సార్ ఎన్ఆర్జీసీ కింద. సార్ ఇక్కడ గర్భవతులు 120 మంది, బాలింతలు 97 మంది, పిల్లలు వచ్చేసి 352 మంది. మన పౌష్టికాహారానికి అర్హులుగా రోజు అన్నము, పప్పు, పాలు, గుడ్లు అందరికీ స్పాట్ ఫీడింగ్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది సార్. కిషోర బాలికలకు కూడా అదనంగా ఈ 2 నెలల నుంచి మేము ఫుడ్ పౌష్టికాహారం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మీ అంగన్వాడీలన్నీ బాగా పనిచేస్తున్నాయా లేదా? చూశారమ్మా రియాక్షన్? సార్ ఇక్కడ సూపర్వైజర్ లేదు సార్, నేను పెనుగొండ. తెలియదు నాకు, కరెక్ట్ చేసుకోవాలా? కలెక్టర్ గారు మీరు చూస్తున్నారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తే మీటింగ్ తేలిపోతుంది, మళ్ళీ చాలా కష్టాలు వస్తాయి. బీ క్లియర్ ఆన్ దట్. నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఈ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రక్షాళన చేయాలి. మన పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం, అదే మరి గర్భిణీలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ డిపార్ట్మెంట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. మీకు కూడా చెప్తున్నానమ్మా, సరిగా లేకపోతే యూ విల్ బి ఇన్ ట్రబుల్. బీ కేర్ఫుల్ అన్ దట్. నేను వార్నింగ్ ఇస్తున్నా, దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తాను. నాకు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టాలనో పెట్టి న్యాయం చేయించే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఎవరు కండక్ట్ చేస్తారో వచ్చి ముందు నిలబడుకోండి. నెక్స్ట్ సార్ ఇప్పుడు దీపం పథకం కింద సార్ దానికన్నా ముందు వరుసగా రండి అమ్మా. చంద్రన్న బీమా సార్ సభకు నమస్కారములు. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం ఎవరైతే నోడల్ ఆఫీసర్ ముందు వచ్చి మీరే కండక్ట్ చేయాలి, నేను చూస్తా ఉంటాను అంతే. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 5,201 మందికి ఇప్పటికి చంద్రన్న బీమా కింద నమోదు చేయడం జరిగింది. ఈ చంద్రన్న బీమా ద్వారా ప్రతి కుటుంబానికి భరోసా అనేది ఏర్పడడం జరుగుతుంది. సహజ మరణం ద్వారా 30,000, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు కూడా రావడం జరుగుతుంది. ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం దెబ్బతింటే 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం అయితే 4,25,000 రావడం జరుగుతుంది. దీనితో పాటు ఆ కుటుంబంలో చదువుకునే 2 పిల్లలకు ఒక్కొక్కరికి 1,200 రూపాయల ప్రకారము ప్రభుత్వమే సంవత్సరానికి 2,400 రూపాయలు కూడా ఈ పథకం ద్వారా కుటుంబానికి లబ్ధి చేకూర్చే కార్యక్రమము ఈ చంద్రన్న బీమా ద్వారా చేయడం జరుగుతుంది. ఈ పంచాయతీ పరిధిలో ఇప్పటికీ 7 క్లెయిమ్లు నమోదు కావడం జరిగింది. ఆ 7 క్లెయిముల్లో కూడా పరిష్కారానికి పంపించడం జరిగింది. 2 క్లెయిములకి ప్రొసీడింగ్స్ కూడా ఈ రోజే రావడం జరిగింది. ఆ 2 లబ్ధిదారులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళకు గ్రామ సమీక్ష ఎవరైతే వీళ్ళు చూస్తున్నారో వాళ్ళు కూడా రావాలి. ఎవరైతే ఇన్సూరెన్స్ చూస్తున్నారో డాక్రా ఉమెన్ వాళ్ళు కూడా రావాలి. ఈ ఉద్దేశం కూడా చెప్పాలి. ఏమ్మా ఏం జరిగిందమ్మా మీ ఇంట్లో చెప్పమ్మా. నువ్వు ఇప్పించేది బీమా మిత్ర చెప్పు, ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారని చెప్పు గట్టిగా. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో, బాగా పెట్టుకోమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ.
చంద్రన్న బీమా ముఖ్య ఉద్దేశము అసంఘటిత కార్మికులను చంద్రన్న బీమాలో చేర్చడం ముఖ్య ఉద్దేశము. ప్రతి ఒక్క కుటుంబము చంద్రన్న బీమాలో ఉండాలి. ఎందుకంటే మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు, బయటికి పోతే తిరిగి వస్తామో లేదో అనేది కూడా తెలియదు. అందుకోసమని మన ప్రజలకు ఏది అవసరమో అది మాత్రమే చెయ్యాలి అని మన చంద్రన్న ఈ పథకం చంద్రన్న బీమా పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉన్న సభ్యులందరికీ చంద్రన్న బీమాలో నమోదు చేసుకోవచ్చు. కానీ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న వారు సహజ మరణం అయితే 30,000 వస్తుంది, ప్రమాదవశత్తు అయితే 5 లక్షలు వస్తుంది, పూర్తి అంగవైకల్యమైన 5 లక్షలు వస్తుంది, పాక్షిక అంగవైకల్యం అయితే 3,62,500 రూపాయలు వస్తుంది. అలాగే 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసున్న వాళ్ళు ప్రమాదం శాతం మరణిస్తే 4,25,000 వస్తుంది. అలాగే పూర్తి అంగవైకల్యం అయితే 4,25,000, పాక్షిక అంగవైకల్యం అయితే 3,25,000 వస్తుంది. అలాగే మేము వాళ్ళకి చనిపోయిన వెంటనే అక్కడికి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 5,000 రూపాయలు కూడా వాళ్ళకి దహన సంస్కరణలకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పథకం పెట్టినందుకు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మనము చాలా రుణపడి ఉన్నాము. ఓకేమ్మా, థ్యాంక్ యూ. మాడిచ్చమ్మా, ఎటు జరిగింది చెప్పమ్మా, నువ్వు లబ్ధిదారులు చెప్పమ్మా. నీకు ఈ వల్ల ఈ స్కీమ్ వల్ల లాభం ఎట్టు వచ్చింది, ఏం జరిగింది మీ ఇంట్లో? మా ఇంట్లోనూ దగ్గర పెట్టుకోమ్మా. ఆయాసం ఎక్కువ వయసు చనిపోయినాడు సార్. మాకు 15 రూపాయలు కట్టినాను డాక్టర్లో, ఇప్పుడు 30,000 ఇస్తున్నాడు. ఆ సార్కు రుణపడినాను ఇప్పుడు మా కుటుంబం అంతా. ఓకేమ్మా, ఇప్పుడు ఆవిడికి చనిపోయిన ఇది 30,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నాం. ఒకవేళ యాక్సిడెంట్ చనిపోయింటే 5 లక్షలు ఇస్తున్నాం. పూర్తిగా అంగవైకల్యం అయితే 5 లక్షలు, 3,62,500 రూపాయలు పాక్షికంగా అంగవైకల్యం అయితే. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళు అధైర్యపడకుండా, అభద్రతా భావం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది చాలా బాగా అమలు చేస్తున్నారు, స్ఫూర్తిని అర్థం చేసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? ఈ కార్యక్రమం అర్థమైందని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదం తెలియజేయండి. ఓకే, మీకు అర్థమైతే ఈ కార్యక్రమం అమలు చేయడం చాలా సులభం అవుతుంది. ఓకే అమ్మా, గుడ్. నువ్వేంటమ్మా? మండల ఓకే అమ్మా, గుడ్. బాగా చేశారమ్మా, బాగా చేస్తున్నారు, అవగాహన ఉంది, సంతోషం. డాక్రా ఉమెన్ పేరు నిలబెడుతున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు